ఏపీ స్టేట్లో పైన దేవుని దయ, కింద ప్రజల దయ ఉన్నంత వరకు వైసీపీకి అడ్డు లేదు, జగన్మోహన్ రెడ్డికి తిరుగు లేదు. ఎక్కడ చూసినా జగన్మోహన్ రెడ్డి జై జగన్ జై జగన్ వినాదాలతో ముందుకెళ్ళే ఏపీ స్టేట్ దద్దరిల్లేటుగా నిన్న తెలంగాణకు వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి జై జగన్ జై జగన్ అనే వాయిస్ వినిపిస్తూ ఉంటే జనాల్లో అయ్యో జగన్మోహన్ రెడ్డికి ఏ విధంగా అన్యాయం జరిగింది అని ఆలోచనతో ఉన్నారు. ఇలాంటి క్రేజ్ ఉన్న వ్యక్తికి ఎందుకు అక్కడ అంత తక్కువ సీట్లు వచ్చాయి అని అడుగుతున్నారు. అలాంటి వాళ్ళు చెప్తున్నారు ఈవీఎంల మేనేజ్ చేసి గెలిచిన వ్యక్తులు వాళ్ళకు ప్రజల్లో ఇమేజ్ లేదని ప్రతి ఒక్కరికి చెప్పగలిగినటువంటి వ్యక్తి. ప్రతి ఒక్కరూ చూసి అయ్యో పాపం జగన్మోహన్ రెడ్డిని మోసం చేశారనే ఉద్దేశంతో బాధపడుతున్నారు. ఈనాడు నేనున్నాను, నేను చూశాను అనే విధానంతో ఎలక్షన్ టయానికి డోర్ డోరు క్యాంపింగ్ చేస్తూ అమ్మా నేను నా వల్ల నీకు మేలు జరిగింటే ఓటేయండి అని ధైర్యంగా చెప్పగలిగినటువంటి లీడర్ జగన్మోహన్ రెడ్డి గురించి ఈరోజు ఏపీ స్టేట్లో 99% ఆయన చెప్పిన పథకాలను అమలు చేసి నిరూపించుకొని ఒక లీడర్గా బ్రహ్మాండంగా గ్రోత్ వచ్చి ఈరోజు లక్షలాది మంది మీటింగులకు వచ్చినా, బర్త్డేలకు వచ్చినా, మ్యారేజ్లకు వచ్చినా, ఎవరన్నా పరామర్శించడానికి పోయినా లక్షల మంది వెనకబడి వస్తున్నారంటే దట్ ఈజ్ గ్రేట్ లీడర్, మాస్ లీడర్గా ఏపీ స్టేట్లో వెలుగుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి వాయిస్ని చూసి ప్రపంచంలో ప్రతి ఒక్కరూ ఏంటి జగన్మోహన్ రెడ్డికి ఈ విధంగా జనాలు వస్తారనే ఆలోచనలో పడ్డారు. ఈ ఆలోచనలు తట్టుకోలేక తెలుగుదేశము, పవన్ కళ్యాణ్, బీజేపీ వాళ్ళు ఏంటి ఇది మనం 3 ప్రభుత్వాలు ముగ్గురం కలిసిన ఒక జగన్మోహన్ రెడ్డిని ఎదిరించడానికి శక్తి లేక కుంగిపోతున్నామనే ఆలోచనలో పడ్డారు. ఏపీలో ప్రజలంతా ఎప్పుడో నిర్ణయించుకున్నారు కూటమి ప్రభుత్వము ఇదంతా దొంగ ప్రభుత్వము అని, ప్రజలకు మోసం చేసే ప్రభుత్వము అని, బూడిద పార్టీ అని. తెలుగుదేశం పార్టీని ఎక్కడ చూసినా చంద్రబాబును ప్రతి ఒక్కరూ మంచి పదాలతో ఆయనను ఎక్కడ చూసినా విమర్శిస్తూ ఉన్నారు. కానీ ఈరోజు ఇప్పటికైనా చంద్రబాబు గారు తెలుసుకునేది ఏమీ లేదు. సవాల్కు ప్రతి సవాల్ అంటూ అబద్ధాల సవాళ్ళు చేస్తూ చేసేటన్ని మోసాలైనా అది నిజమని చెప్పుకోవడానికి 100 మందితో చెప్పిస్తూ ఈయన ఈరోజు రాజకీయాలు చేయాలనుకుంటే దేనికి రాజకీయాలు? ప్రజలు మెచ్చిన నాయకుడు జగన్మోహన్ రెడ్డికి ఒక పక్క, ప్రజలకు మోసం చేసే చంద్రబాబు ఇంకొక పక్క నిలబడుకుంటే ఈరోజు మోసాన్ని గెలిపిస్తారా, నిజాన్ని గెలిపిస్తారా? ప్రజలకు మోసం చేసే వ్యక్తిని గెలిపిస్తారా, ప్రజలకు సేవ చేసే వ్యక్తిని గెలిపిస్తారా? ప్రజల్లారా మీరే ఆలోచించండి. ఎలక్షన్ వస్తున్నాయి, దొంగలు ఇంటింటికాడికే వస్తున్నారు ఓట్లు అడగడానికి. మీకు నిరుపేదలకు ఎంత సహాయం చేయగలిగాడో మీకు తెలుసు, నిరుద్యోగులకు ఎంత సేవ చేయగలిగాడో మీకు తెలుసు. సూపర్ 6 అన్నాడు, సూపర్ 7 అన్నాడు, మధ్యలో మీ అందరికీ నామాలు పెట్టాడు. విద్యార్థులను, స్కూల్ పిల్లలను, కాలేజీ పిల్లలను, నిరుద్యోగులను, రైతులను, పేద ప్రజలను, ఆడపడుచులను ఈయన చేసినటువంటి అవమానాలకు స్టేట్ అంతా బగ్గుమంటుంది. ఇప్పటికైనా తెలుసుకోండి, రేపు రాబోయే ఎలక్షన్ అది వైఎస్ఆర్ సిపికి ఓటేస్తారా లేక తెలుగుదేశానికి ఓటేస్తారా?
జగన్ను చూసి ఓటేస్తారా లేక బాబుని చూసి ఓటేస్తారా? ఆయన పార్టీ కరెక్ట్ కాదు. ఎన్నుపోటు పొడిచి తెచ్చుకున్న పార్టీ చంద్రబాబు. నీతి నిజాయితీగా ఒక పథకం ప్రకారము ఈయన అజెండాను నిలబెట్టి భారతదేశంలోనే వైసీపీ అంటే ఒక అగ్రగానిలో నిలబడినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని మీరు ఎన్నుకుంటారా? అది మీ నిర్ణయం. త్వరలో వస్తున్నారు. భూములు ప్రైవేట్ పరం చేస్తారు. భూములు రిజిస్ట్రేషన్ మొత్తం ప్రైవేట్ పరం చేస్తున్నారు. అలాగే కాలేజీలు ప్రైవేట్ పరం చేస్తారు. విద్యా ఉద్యోగాలు కూడా ప్రైవేట్ పరం చేస్తారు. ఆర్టీసీ వాళ్ళకు కూడా ప్రైవేట్ పరం చేస్తున్నారు. ఇట్లా ఏ వ్యవస్థను చూసినా ఈయన ప్రైవేట్ పరమే చేస్తాడు. ఆయన ప్రైవేట్ పరం ఎందుకు చేస్తాడో మీకు తెలుసా? ధనాన్ని దోచుకునే దానికి. ఇది ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పితే చూడు ఎంత అన్యాయం అంటే అంత అన్యాయం. గవర్నమెంట్ హాస్పిటల్ను కూడా ఆయన ప్రైవేట్ పరం చేస్తాడంట. గవర్నమెంట్ ఉద్యోగులను తీసేస్తాడు. గవర్నమెంట్లో పనిచేసే కాలేజీలను తీసేస్తాడు. గవర్నమెంట్ స్కూళ్ళకు అన్యాయం చేస్తాడు. విద్యనైతే ఈయన పక్కాగా అమ్ముకుంటున్నాడు. అది ఎందుకంటే ప్రైవేట్ స్కూళ్ళకు పెద్ద ఎత్తున ఈయన సహాయం చేస్తూ గవర్నమెంట్ స్కూళ్ళను తొక్కేయడము, ప్రైవేటు వ్యక్తులు ఈయనకు ఇచ్చే ప్యాకేజీల కోసం గవర్నమెంట్ స్కూళ్ళు అయితేం, గవర్నమెంట్ కాలేజీలు అయితేం, గవర్నమెంట్ హాస్పిటల్లోనే అయితేనేం, పోర్ట్లోనైతేనేం, ఎయిర్పోర్ట్లోనైతేనేం, ఆర్టీసీనైతేనేం ప్రతి ఒక్కటి ప్రైవేట్ పరం చేయడానికి చంద్రబాబు ఆలోచిస్తున్నాడంటే ఈ దుర్మార్గమైనటువంటి ఆలోచనను చూసి మీరు బాధపడతారా, సంతోషపడతారా? ప్రజలు నిర్ణయించుకోవాలి. ఇలాంటి వాళ్ళను మనం తెచ్చుకొని అయ్యా ఏపీ స్టేట్లో మన ప్రజలకు కర్మ బట్టి చంద్రబాబుని తెచ్చుకుంటున్నామా లేక అదృష్టవంతుడని తెచ్చుకుంటున్నామా? ఆయన కాలు ఎక్కడ పెట్టినా అక్కడ సునామీ, వర్షాలు రావు, ఐరన్ లెగ్. ఎప్పుడు ప్రభుత్వంలో చూడు వర్షాలు లేక రైతులు నాశనం, విద్యార్థులను మొత్తం ప్రైవేటు వాళ్లకు అప్పజెప్పి విద్యను నాశనం చేస్తాడు. ఇసుక నమ్ముతాడు, మట్టి నమ్ముతాడు. ఈయన చేసే స్కాములన్నీ ఏపీ స్టేట్లో ప్రతి ఒక్కరికి తెలుసు. అందుకే ఇప్పటికైనా ఏపీ ప్రజలు మేలుకోవాలని నేను మనవి చేసుకుంటూ రేపు రాబోయే ఎలక్షన్కు ప్రతి ఓటు వైసీపీకి వేసి మన జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకోవాలని నా ఆలోచన. ఇది రైట్ అంటే ప్రతి ఒక్కరూ తాను చేయాల్సినటువంటి కర్తవ్యాన్ని ఖచ్చితంగా చేయాలని, నాయకులు ఎవరైనా సహకరిస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారికి 2.0 అనే యాప్ ఉంది, మీకు తెలుసు కదా, దానికి మీరు మెసేజ్ పెట్టండి. మీ అవకాశాలను జగన్మోహన్ రెడ్డి తీసుకొని మీ పైన సీమకు హామీ కలిగిన ఏపీలో జగన్మోహన్ రెడ్డిని తలుచుకోండి. నీకు చిన్న సీమ కుట్టిన 2.0ను మెసేజ్ పంపండి మీ ఇంటికి. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఏమి చేయాలనో హెల్ప్ చేయాలనో చేస్తాడు. పోలీసులకు భయపడాల్సిన అవసరం లేదు, ఇన్ఛార్జీలు ఉన్నారు వాళ్లకు భయపడాల్సిన అవసరం లేదు. మీరు మన కార్యకర్తలు, జగన్మోహన్ రెడ్డి పార్టీ కార్యకర్తలు ప్రతి ఒక్కరూ టైగర్ లాగా, సిపాయిల్లాగా, సింహంలాగా పోరాడితే తెలుగుదేశం కొట్టకపోతుందని నేను మనవి చేసుకుంటూ జై హింద్.